లంకలో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఒకవైపు శ్రీరాముడు, లక్ష్మణుడు, వానరసేన, మరోవైపు రావణుడు మరియు రాక్షస సేన. రావణుడి అహంకారం రోజు రోజుకి పెరుగుతుండగా అతని సైన్యం మాత్రం ఒక్కొక్కరిగా నాశనం అవుతోంది. కుంభకర్ణుడు చనిపోయాడు, ఇంద్రజిత్ కూడా మరణించాడు. ఇక తనను కాపాడేది ఒక్క మహామాయావి అయిన తన తమ్ముడు మహిరాసురుడు మాత్రమే అని రావణుడు భావించాడు. మహిరావణుడు పాతాళ లోకానికి రాజు. అతడు భయంకరమైన తంత్ర మంత్రాల్లో నిపుణుడు. రూపం మార్చుకోవడం, మాయాలోకాలు సృష్టించడం, మరణాన్ని కూడా మోసం చేయడం అతనికి సాధ్యం. రావణాసుడు అతన్ని పిలిచి ఇలా అంటాడు: రామలక్ష్మణులను యుద్ధంలో జయించడం అసాధ్యం, నువ్వే వారిని మాయతో సంహరించాలి అని అనగా అప్పుడు మహిరాసురుడు చిరునవ్వు నవ్వి, ఈ రాత్రే వారిని పాతాళలోకానికి తీసుకెళ్తాను అని మాట ఇస్తాడు. ఆ రాత్రి హనుమంతుడు రామలక్ష్మణులను కాపలా కాస్తూ ఉంటాడు. తన తోకతో ఒక భారీ కోట చుట్టి చిన్న వలయంలా తయారు చేస్తాడు. ఎవరూ లోపలికి రాకూడదని నిర్ణయిస్తాడు. కానీ మహిరావుడు మాయలో మహామేధావి. మొదట అతను విభీషణుడి రూపంలో వస్తాడు. హనుమంతుడు అనుమానం పడతాడు. కానీ నిజమైన విభీషణుడు వచ్చి హెచ్చరిస్తాడు: హనుమంత, మహిరావణుడు ఎవరి రూపమైనా ధరించగలడు, జాగ్రత్త. హనుమంతుడు మరింత అప్రమత్తమవుతాడు. కొద్దిసేపటి తర్వాత మహిరావణుడు మళ్ళీ విభీషణుడి రూపంలో వస్తాడు. ఈసారి అతను మంత్రశక్తితో హనుమంతుడి దృష్టిని క్షణం మాయం చేస్తాడు. ఆ ఒక్క క్షణమే చాలింది. మహిరావణుడు లోపలికి ప్రవేశించి నిద్రలో ఉన్న శ్రీరాముడు, లక్ష్మణుని అపహరించి పాతాళ లోకానికి తీసుకుని వెళ్తాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి చూసేసరికి రామలక్ష్మణుడు కనిపించరు. ఆకాశం కంపించేలా గర్జిస్తూ ప్రభూ అని విలపిస్తాడు. విభీషణుడు ధ్యానం చేసి నిజం తెలుసుకుంటాడు. మహిరావణుడు వారిని పాతాళ లోకానికి తీసుకెళ్లాడు అని. అది విన్న హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాతాళ లోకానికి బయలుదేరుతాడు. హనుమంతుడు సముద్రాల కింద ఉన్న రహస్య మార్గం ద్వారా పాతాళ లోకానికి ప్రవేశిస్తాడు. అక్కడ భయంకరమైన రాక్షసులు, విషసర్పాలు, అగ్ని నదులు ఉంటాయి. మార్గ మధ్యలో అతనికి ఒక మహారాక్షస చెట్టు అడ్డుకుంటుంది. ఆ చెట్టు వేల చేతుల్లో కొమ్మలు చాపి హనుమంతుడిని బంధించడానికి ప్రయత్నిస్తుంది. హనుమంతుడు కోపంతో గదను ఊపి ఆ చెట్టును ఛిద్రం చేస్తాడు. అంతే, ఒక రహస్య మార్గం తెరుచుకుంటుంది. అక్కడ ఒక చెరసాలలో బంధించబడిన దేవకన్య చంద్రసేన కనిపిస్తుంది. ఆమె హనుమంతుడిని చూసి ఆనందంతో ఇలా అంటుంది: ఓ ఆంజనేయ, మహిరావుడిని సాధారణంగా చంపలేరు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు చంద్రసేన రహస్యాన్ని చెబుతుంది. కాళికాదేవి ఆలయం వద్ద 5 దిక్కుల్లో 5 అగ్నిజ్వాలలు వెలుగుతూ ఉంటాయి. అవి మహిరావణుడి ప్రాణశక్తి. ఒకేసారి 5 జ్వాలను ఆర్పితేనే మహిరావణుడు చస్తాడు. కానీ అది అసాధ్యం. ఒక జ్వాల ఆర్పేసరికి ఇంకొక జ్వాల మళ్ళీ వెలుగుతుంది. ఇది విన్న హనుమంతుడు కళ్ళు మూసుకుని గట్టిగా రామనామం జపిస్తాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఆ గర్జనతో పాతాళ లోకం కంపిస్తుంది. అతని శరీరం అంతా దివ్య కాంతితో ప్రకాశిస్తుంది. హనుమంతుడి తల నుండి మరో 4 దివ్యముఖాలు ప్రత్యక్షమవుతాయి. తూర్పు హనుమాన్, దక్షిణం నరసింహస్వామి, పరమడ గరుకుడు, ఉత్తరం వారాహస్వామి, పైభాగం హయగ్రీవస్వామి. అలా హనుమంతుడు పంచముఖి అవతారం ఎత్తాడు. ఈ రూపం చూసి భూత ప్రేతాలు కూడా భయంతో వణికిపోతాయి. మహిరాముడు కోపంతో గర్జిస్తూ తన సైన్యాన్ని హనుమంతుడిపై దాడి చేయమంటాడు. పంచముఖ హనుమంతుడు ఒక్క గర్జన చేస్తే రాక్షసులంతా చల్లా చెదురవుతారు. తరువాత 5 ముఖాలతో 5 దిక్కుల వైపు తిరిగి ఒకేసారి శ్వాస ఊదుతాడు. అంతే, 5 అగ్నిజ్వాలలు ఒకేసారి ఆరిపోతాయి. మహిరావణుడు భయంతో వణికిపోతాడు. అప్పుడే ఒక బంగారు తేనెటీగ బయటకు వస్తుంది. అది మహిరావణుడి మాయాశక్తి రూపం. హనుమంతుడు దాన్ని వెంటనే తన చేతితో పట్టుకుని నలిపేస్తాడు. ఆ క్షణమే మహిరావణుడి శక్తి అంతా నశిస్తుంది. హనుమంతుడు గదతో ఒక్క దెబ్బ కొట్టగానే మహిరావణుడు నేల కూలి చనిపోతాడు. హనుమంతుడు వెంటనే శ్రీరాముడు, లక్ష్మణుడిని బంధనాల నుండి విముక్తి చేస్తాడు. శ్రీరాముడు చిరునవ్వుతో ఇలా అంటాడు: హనుమంత, నీ భక్తి అపారము అని అనగా హనుమంతుడు నమస్కరిస్తూ ప్రభు, నీ సేవే నా జీవితం అంటాడు. తర్వాత రామలక్ష్మణుడు తన భుజాలపై కూర్చోబెట్టి పాతాళ లోకం నుండి బయటకు తీసుకువస్తాడు. వానరసేన ఆనందంతో జై హనుమాన్, జై హనుమాన్ అని గర్జిస్తారు. ఆ ఒక్క రాత్రి హనుమంతుడు వెళ్ళకపోయి ఉంటే రామాయణ కథే మారిపోయేది. అందుకే హనుమంతుడిని భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా పూజిస్తారు. మీరు హనుమంతుడి భక్తులైతే జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.